హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వచ్చేసిందండి మీ అమ్మాయి విజయ మీ ముందుకు వచ్చేసింది. అయ్యో విజయ అంటున్నాను, ఛానల్ పేరు చెప్పలేదు కదా. ఇండియన్ అమ్మ విజయరాణి మీ ముందుకు వచ్చేసింది. హంపీలో అండి పార్ట్ 3 అండి. ఈ వీడియో అయితే రియల్ వాయిస్ ఫుల్గా ఉంటుంది, చూసేసేయండి. సరదాగా మాట్లాడుకుంటూ వాయిస్ అనేది అలాగే ఉంచేసానండి. మీకు కూడా ఆ టైం పాస్ ఇష్టపడుతున్నారు కాబట్టి అదే ఉంచేసాను. వీడియో చూసేసేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. ఫుల్ వర్క్ చూసి మీ ఫీడ్బ్యాక్ నా దాకా అందజేస్తారని అయితే అనుకుంటున్నాను. సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ మాత్రం మరొకండి. బై బాయ్, థ్యాంక్ యూ, ఎంజాయ్ ఫుల్ వీడియో. అంటే విశ్రాంతిగా ఉంటుంది. బాగా మీరు సన్సెట్ అయిన తర్వాత ఆరాంగా వచ్చేయాలి. చెప్తాను గుడి గురించి చెప్పయ్యా కాస్త. ఎందుకన్నా రామాయణంలో చాతుర్మాసం చేసిన ఒక పాయింట్ ఇది. రాముడు గారు 4 నెలలు ఉండే ఒక పాయింట్ ఇది. అప్పట్లో ధ్యానం చేయడానికి ఒక ప్లేస్ చూసుకుంటారు. దాని లోపల పెద్ద బండ ఉంది. ఆ పెద్దాన్ని బాణం నుంచి వదిలి దాన్ని పగలగొడతారు. దాని లోపల కొంచెం కేవ్ లాగా అవుతుంది. దాని గురించి ఆ లోపల అక్కడ కూర్చుని తపస్సు చేస్తారు. దాని తర్వాత వెనకాల ఒక లక్ష్మణుడు ఇక్కడ రక్షణగా, రాముడికి రక్షణగా ఉంటారు. చుట్టూ ఉంటే ఇక్కడే ఉంటారు లక్ష్మణుడు. దాని తర్వాత వెనకాల ఇంకొంచెం సేపులో మన అన్నయ్య లేస్తాడని ఒక బాణంతో ఒక నీళ్లు తాగడానికి ఒక నీళ్లు కావాలని బాణం వదిలి ఒక చిన్న ఒక కొండలాగా స్ట్రేట్ గా ఉంది. అక్కడ వెనకాల ఒక గీత పడింది. అది దాన్ని లక్ష్మణ తీర్థ అని చెప్తారు. అని వెనకాల నువ్వు లోపలికి చూపించచ్చా మాకు? అలవాటు లేదు. నేను ఆటవాడిని కదా, అలవాటు లేదు. అందుకని ఆ రాముడి టెంపుల్ చూసుకుని వెనకాల ఒక దారి ఉంది. మొత్తం మీరు చూడొచ్చు. ఇక్కడ తూర్పు వేన పూర్వము, మళ్ళీ ఇక్కడ దక్షిణం వైపు 2 ఎంట్రన్స్ ఉన్నాయి. ఇది మగవాళ్ళకి కానీ అంటే రాజవంశస్థులు వెళ్ళడానికి. అది పక్కన వచ్చేసి ఆడవాళ్ళకి మాత్రమే కేటాయించబడిన ఒక ఎంట్రన్స్ అది పక్కన. అప్పుడు 15th సెంచరీలో 1528లో శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించినప్పుడు ఈ టెంపుల్ ని కట్టించారు. దాని తర్వాత ఇక్కడ ఈ కట్టిన ఒక సంవత్సరం తర్వాత శ్రీకృష్ణదేవరాయలు మరణించారు. నేను చూసుకున్నాను. अश्विताद ज्ञान विज्ञानादि धर्म नित्य अभिमान राम राम व्यापक जग जाना परमानंद परेश पुराना पुरुष प्रसिद्ध प्रकाश निधि प्रकट परावरना वो अरण्य कांड का है, जहाँ जयंत ने चोच मारा था। हाँ, वो देखो यहाँ पे जो है सभी कपि लोग ये सब तो गुरु लोग आवर से నేర్చుకున్నాడు గుడి. పొద్దున గుడిలో అరిసారు. ఇక్కడ సన్సెట్ చూడటానికా? నేను ఉన్నాను ఇక్కడే. వాళ్ళిద్దరు స్పీడ్గా పని అయితే మరి కాదు తల్లి, మేము పోతే అదే అందుకే అందులో చీకటిగా ఉంది. వస్తు చెప్తాను. ఇక్కడ దాకా వెళ్దామా? ఎక్కగలం, బాగానే ఉంటుంది. ఏంటది కొద్దిగా ఎక్కామనుకో, నేను పొడుచుకుందామన్నా. మీది కిందే కదా అండి సీటు? అయ్యి కట్టండి, ఎక్కటం దిగటం ఉంటుంది కదా బస్సు కూడా. మాకు మరీ పైన ఇచ్చారు. మీరు కుర్రోళ్ళు కదా. బో ఎంత కుర్రోళ్ళమా అంటే ఈ గుడి వెనకమాల కూర్చున్నాము. అప్పుడు మాకు సన్సెట్ కనపడింది. ఓకే, ఇప్పుడు సన్సెట్ కనిపించింది. కూర్చుండే ఇప్పుడట సన్సెట్ ఎప్పుడు మాకు ఎప్పుడు వస్తే అప్పుడు కనిపించాలమ్మా. సాయంత్రం కూర్చున్నాం. చూడండి ఎంత అన్యాయం జరిగింది, మాకు కనిపించలేదంట సన్సెట్. ఇటు ఉంటది, అది ఆ బాణం వేసింది. ఎక్కడ? ఇక్కడ అంటే చూద్దాం. బాణం వేసింది ఈ పక్క. వెనక్కి వెళ్ళాలి, కొండ పక్క చూద్దాం. వెనక్కి వెళ్ళాలంట. అది చూద్దాం. టైం అయిపోతుందా అంటే తొందరగా వెళ్దాం.
యాక్చువల్గా 12:30 అన్నారు, మనకి ఇక్కడ 12 అయింది. పెడతారులే వాళ్ళే, మనకు అన్నం కాదు ముందు కావాల్సింది. అందరు వెళ్ళిపోతారు. అడిగిపోతారు, ఏ అడిగిపోరు, మనమే ముందు పోతాం. డ్యామ్కి వెళ్ళాలి ఈ పూట, తుంగభద్ర డ్యామ్ ఈ పూట ఈవినింగే. సాయంత్రం అక్కడ ఉండి అటు నుంచి మనం. ఓకే, ఇక్కడ ఇవి అదే కదా, ఓకే. ఇక్కడ లక్ష్మణుడు బాణం వేసారంట. అదే మరి లోపలికి వెళ్ళొచ్చా? లోపలికి వెళ్ళిపోతా. తెలుగు అక్కడికి వెళ్ళొచ్చా దగ్గరికి? చూడండి, ఇక్కడ లక్ష్మణుడు బాణం వేసిందంట వాటర్. ఇక్కడ తపస్సు చేశారా? ఇక్కడ బాణం వేసిందా? ఓకే స్వామి. ఆంటీ వాళ్ళు వస్తారేమో లోపలికి. ಇದಕ್ಕೆ ನಾನು 190 ಟೆಂಪೋ ಇಟ್ಕೊಂಡಿದ್ದೀನಿ. ನಿಮ್ಮ ಹತ್ರ ತಗೊಳ್ಳೋ ಮಷೀನ್ ಇದ್ರೆ 190 ಟೆಂಪೋ ಇಟ್ಕೊಂಡು ಪ್ರಾಕ್ಟೀಸ್ ಮಾಡಿ. ನಮಸ್ಕಾರ ಸ್ನೇಹಿತರೆ. ಏನು ನೀವು ಜೊತೆ ದೀರ್ಘಕಾಲ ಸಂಭೋಗ ಮಾಡಲಾಗುತ್ತಿಲ್ಲವೇ? ನಿಮ್ಮ ವೈವಾಹಿಕ ಜೀವನ ಸರಿಯಾಗಿ ನಡೆಯುತ್ತಿಲ್ವಾ? ಅಥವಾ ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ. ಹೌದನ್ನು ನಾವು ಆಡು ಭಾಷೆಯಲ್ಲಿ ಶಕ್ತಿ ಅಂದ್ರೆ ಶಾರೀರಿಕ ಪವರ್ ಅಂತ ಹೇಳ್ತೀವಿ. చాతుర్మాసాలు రాముడు లక్ష్మణుడు 4 తింಗಳು తపస్సు. ఇక్కడ రాముడు ప్రతిష్ఠించిన లింగం. శివుడు పూజ నిర్వహించింది. లక్ష్మణుడు బాగా చేసింది. నేమ్ ప్రభావతి, విజయ ದೇಹದಲ್ಲಿ ಶಕ್ತಿ ಇಲ್ಲ, ಮುಂದಿದ್ರು ಏನು ಅನುಭವ ಆಗಲ್ಲ ಹಾಗೆ ಹೇಳಿ ತುಂಬಾನೇ ಆಡ್ತಾ ಇದ್ರು. ನನ್ಗೆ ಏನ್ ಮಾಡ್ಬೇಕು ಅಂತ ಗೊತ್ತಾಗ್ಲಿಲ್ಲ. ಈ ವಿಚಾರವನ್ನ ತಾಯಿಗೆ ಹೇಳಿದಾಗ ಅವನಿಗೆ ನೀವು ಕೊಡು ಅಂತ ఈ గుడి గురించి చెప్తారా స్వామి? గుడి గురించి చెప్తారా? ಖುಷಿಯಾಗಿದೆ. ప్రత్యేకత స్వామి. రాముడు లక్ష్మణుడు 4 తింಗಳು తపస్సు. అంటే ఈ గుడి గురించి ఏమన్నా చెబుతారా అని. త్రేతాయుగంలో చాతుర్మాసంలో రాముడు లక్ష్మణుడు 4 తింಗಳು తపస్సు. ఇక్కడ రాముడు ప్రతిష్ఠించిన లింగం. కూర్చోలేరు, వద్దులే అంటే ఎక్కగలుగుతారా అంటే? చెప్పు. అరటికాయలు హనుమంతుడు శ్రీలంకకి వెళ్ళి సీతామాతని కలిసి వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు చూడమణిని చేస్తారు. సీతాదేవి హనుమంతుడికి చూడమణి నీవు అని రాముడికి ఇవ్వు అని చెప్తారు. అక్కడి నుంచి వచ్చేటప్పుడు దాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ ఇచ్చే ఒక ప్లేస్ ఇది. అందుకని అక్కడ లోపల చూసారా మీరు, హనుమంతుడు కూర్చుని ఇలా చేసిన ఒక పాయింట్ ఉంది అక్కడ సింబల్. ఇక్కడ నుంచి ఒక 4-5 కిలోమీటర్ వెనకాల వెళ్తే అక్కడ మధువన్ అని ఒక పాయింట్ ఉంది. హనుమంతుడు వచ్చేటప్పుడు చాలా ఆకలిగా ఉంటారు కదా హనుమంతుడు. హనుమంతుడు నల, నీల, జాంబవంత అవన్నీ వచ్చేటప్పుడు ఎక్కువ ఆకలి వేస్తుంటుంది. అక్కడే పక్కన మధువన్ అని చెప్తారండి.
దీపి కథని అక్కడ నుంచి తీసుకొచ్చి అక్కడ ఒక చెప్పే పాయింట్ అది. అది దాన్ని మధువన అని చెప్తారు. ఇది వచ్చేసి త్రేతాయుగంలో రాముడు గారు 4 నెలలు ఇక్కడ ఉండే పాయింట్ ఇది. 4 నెలలు ఇక్కడ చాతుర్మాసంలో ఉంటారు కదా, మీరు చూడొచ్చు. ఏ స్వామీజీ అయినా చాతుర్మాసంలో బయటికి వెళ్ళరు అక్కడ, అక్కడే ఉంటారు 4 నెలలు. ఇదే 4 నెలల్లో ఉండే ఒక రాముడు ఉండే ఒక పాయింట్ ఇది. అక్కడ ఎదురుగా మంటపం ఉంది కదా, ఆ మంటపం లోపల గణపతి ఉంది. మా వాళ్ళు వచ్చారు. దాని లోపల గణపతి ఉంది. అది 12 అడుగుల గణపతి. అది శనకల గణపతి చెప్తారు. శాశ్వత కాడు అని చెప్తారు కదా, శాశ్వత కాడు గణపతి అని చెప్తారు. అప్పట్లో ఒక వ్యాపారి ఉండేవాడు. ఆ వ్యాపారికి ఒక ప్లేస్ కావాలి బిజినెస్ చేయడానికి. అప్పట్లో రాజుగారు ఉన్నప్పుడు దాన్ని రాజుగారి దగ్గర పోయి ఒక ప్లేస్ అడుగుతారు. ఈ ప్లేస్ ఇస్తారు ఆయనకి. ఆయన ఎక్కువగా అమ్మి ఎక్కువగా లాభం వచ్చిన తర్వాత నా గురించి నా తరపున ఏమైనా ఉండాలని ఇక్కడ గుర్తు పెట్టడానికి ఈ టెంపుల్ ని కట్టిస్తారు. అది అందుకనే మోస్టాడ్ గణపతి అని చెప్తారు. శాశ్వత గణపతి అని చెప్తారు. 12 రోజులు చూసుకున్నారు. శాశ్వత ఇప్పుడు మసాలా పదార్థాలు వస్తాయి కదా, మీరు సాంబార్ పదార్థాలు శాశ్వత కాడు అని చెప్తారు కదా, శాశ్వత అని మోస్టాడ్ అని. అందుకని చూసి ఇక్కడ వచ్చేసి ఈ గణపతిని అంటారంట. చూసారు కదా, చాలా బాగున్నారు వినాయకుడు. సరే వస్తున్నా, నేను తొందరగా ఫోటో తీసుకుని వస్తాను. లేదా ఆంటీ, మొత్తం మూసేసారు. వెళ్దామా? ఒకే శిలతో చెప్పారంట. పొట్ట దగ్గర చూడండి, ఏది పాముతో కట్టేశారు. జూమ్ చేద్దాం. ఓకే, ఎప్పుడైనా ఇంత కొంచెం జాగం ఉంది, అక్కడక్కడ ఖాళీ కారం పట్టింది, తర్వాత అది కూడా ఉంటుంది. వదిన వచ్చేటప్పుడు ఇది తీసుకుందామా? కానీ గుళ్ళోకి వెళ్ళలేమా అంటున్నామా కదా? అసలు వెళ్ళటానికి ఎక్కడ పోతాం? లోపలికి వెళ్ళడానికి గంట పట్టిద్ది మీకు. అసలు లోపలికి వెళ్ళడానికి గంట పట్టిద్ది. ఆడ వెళ్తామా? వెళ్తే పండగ అంటే ఇక్కడ
ఏంది అసలు గుళ్ళోకి వెళ్ళగలుగుతామా? చెరుకు రసం తాగాము. ఏది నేను చెప్పేది రాముల వారిది. ఫస్ట్ మేము ఈ గుడికే వచ్చి ఏంటంటే అక్కడ కాళ్ళు కడుగుతున్నారు. మనం గుళ్ళ కాడికి కదా పోయి వస్తుంది అంటున్నాం. అవును. టికెట్ అయింది. ఎటెళ్ళాలి? ఎటు నుంచి వెళ్ళాలి? ఇదిగో మా శివరు గారు ఒక ఫ్యాన్. అక్క అందరూ ఇట్లాంటి గోపురం కనపడుతుంది. వాళ్ళకి కూడా చెప్పండి. పైన ఏముంది? పైన గోపురం కనిపిస్తుంది అంట. తను విడిగా ఫోటో తీస్తావా? విడిగా ఫోటో వస్తుంది. తీస్తాను విడిగా. సైడ్ ఇవ్వండి. సైడ్ 3 శిఖరాలు కనపడట్లేదు. ఆంటీ మీరు పక్క రండి అక్క. కొద్దిగా 3 కనపడుతుంది. ఫోటోలు తీస్తున్నాను. తీయకూడదా?